వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్ ఇన్ డీమార్ట్. ఎన్ని షాపింగ్లు చేస్తారా బాబు అనుకుంటున్నారా? ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉంటాయి కదా. ఎన్ని కొన్నా కానీ ఇంకా చెక్ లిస్ట్ లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో అలా డీమార్ట్ లో కొనాల్సిన కొన్ని ఉంటే వచ్చామన్నమాట ఇద్దరము. ఈ డీమార్ట్ మా ఇంటికి చాలా దగ్గర. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. జనరల్ గా అమ్మాయిలకి అంతే కదా. గ్రాసరీ షాపింగ్ అన్న కూడా ఇష్టం. ఇలా మాల్స్లో మార్ట్స్లో, ఎందుకంటే ఒకటి కొనడానికి వెళ్ళి ఇంకొకటి ఖచ్చితంగా కొంటాం కదా. అదేంటో అదొక ఐ ఫీస్ట్లా ఉంటుంది. ఎక్కడ లేని సరదా అంతా ఉంటుంది, ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. సీమంతం రోజు వచ్చిన గెస్ట్ అందరికీ వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వాలి కదా, అందుకనైతే ఇక్కడ కూల్ డ్రింక్స్ మంచి ఆఫర్స్ ఉంటాయని తీసుకుంటున్నాము. ఇంకా యాక్సెసరీస్ అంటే ముందే మనకి చేతులు ఊరుకా ఉండవు కదా. అన్నీ చూస్తున్నాము ఏమన్నా యూజ్ అవుతాయా అని చెప్పి. అన్నీ ఉన్నాయి మా దగ్గర, బట్ స్టిల్ అదొక సాటిస్ఫాక్షన్. నా ఫేస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే నా రైట్ ఐ చిన్నగా ఉంది, చెప్పాను కదా కళ్ళ వచ్చిందని చెప్పేసి. అది తగ్గుతుందా తగ్గదా అని టెన్షన్. ఇంకా 3 డేసే ఉంది ఫంక్షన్కి అని చెప్పి. డాక్టర్ అయితే డ్రాప్స్ సజెస్ట్ చేశారు, డైలీ 3 టైమ్స్ వేసుకోమని. వేసుకుంటున్నాను. తగ్గడానికి 2 వీక్స్ టైం పడుతుంది అని అయితే చెప్పారు. 2 వీక్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ కూడా వస్తుంది. గాడ్స్ గ్రేస్ కరెక్ట్గా ఫంక్షన్ రోజుకే తగ్గింది. ఫంక్షన్ రోజుకి అసలు ఏమీ లేదు. డీమార్ట్లో ఎక్స్ప్లోర్ చేయలే కానీ ఇలాంటి క్యూట్ థింగ్స్ చాలా ఉంటాయి కదా. డేతో సంబంధం లేకుండా ఉంటుంది రష్. వీకెండ్ అయినా వీక్ డే అయినా, మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా కూడా ఫుల్ రష్ ఉంటారు. అదేంటో తెలీదు. ఇంకా మేమైతే ఈ రాఖీ సెక్షన్కి వచ్చి చూస్తూ ఉన్నాము. రాఖీ వస్తుంది కదా, ఈసారి అన్నయ్య కట్టడానికి లేదే, ఫంక్షన్ కూడా వాడికి రావడానికి అవ్వట్లేదు. చిన్నప్పటి నుంచి అసలు 1 ఇయర్ కూడా మేము మిస్ అవ్వలేదు. ఈసారి రావడానికి అవ్వకపోయినా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేయాలి. అది అసలు చాలా డెలికేట్ గా ఉంది. చూసే వాళ్ళకి అదేదో నేనే లాగేసినట్టు ఉంటది, కానీ అస్సలకి కాదు, దాని అంతటి అదే పడిపోయింది. టైనీ థింగ్స్ అన్ని చాలా క్యూట్ గా ఉంటాయి కదా. ఈ మగ్స్ అయితే నేను ఎప్పుడు వచ్చినా గానీ నేను ఇక్కడే తిరుగుతాను. ఇంకా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని ఈ పేపర్ కప్స్ అయితే చూసి తీసుకున్నాము. బేబీ షవర్ కి ఇంకా ఈయన బర్త్డే వస్తుందని చెప్పాను కదా, దానికోసం ఇక్కడ ఏమన్నా యూజ్ అయ్యేటి ఉంటాయా అని చూసాము. కానీ అక్కడ హ్యాపీ బర్త్డే అని తప్పితే ఏం లేవు. అది కూడా ఫాయిల్ బెలూన్ టైపు. నాకు ఎందుకో ఫాయిల్ బెలూన్ టైప్ అంతగా నచ్చవు. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి కదా. మేము అనుకున్న డెకరేషన్ చాలా కాంపాక్ట్గా, చిన్నగా, సింపుల్గా ఉంటుంది. సో అవి మాకు సూట్ అవ్వవు కాబట్టి అవి అయితే అక్కడ వదిలేసాము. అయితే బేబీ షవర్కి కప్ కేక్స్ చేద్దాం అనుకుంది కదా. ఇన్ కేస్ అవి కానీ ఫెయిల్ అయితే ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండాలి కదా అని ఇక్కడ చూస్తున్నాం అనమాట. తీసుకున్నాం కూడా. అండ్ ఏదో వీడియో చూసిందంట, గిల్ట్ ఫ్రీ ఐస్ క్రీమ్ అని చెప్పేసి. అది చేస్తాను అని చెప్పి ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే చూస్తున్నాము. అండ్ ఆల్సో తాంబూలంలో చాక్లెట్స్ వేసిద్దామని చెప్పి ఏం తీసుకోవాలని చూస్తుంటే అక్కడ మళ్ళీ మాకు పింక్ అండ్ బ్లూ కనిపించింది. ఇంకా వెంటనే పింక్ అండ్ బ్లూ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. చూసే వాళ్ళకి వీళ్ళకి పింక్ బ్లూ పిచ్చి పట్టిందని అనుకుంటారు. ఏం పర్లేదు, ఎవరేమనుకున్నా సరే మనకు నచ్చింది మనం చేయడమే. ఇక్కడ నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరూ కన్సర్న్తో నాకు ప్లేస్ ఇస్తుంటే ఈవిడెవరో నన్నే ప్లేస్ అడిగి ఒకసారి ఉండండి అని చెప్పేసి ఆవిడ బిల్లింగ్ వేయించుకుంటుంది. ఇంకేం చెప్తాం అలాంటి వాళ్ళకి, ఇట్స్ ఓకే అనేసి అన్నాను. డీమార్ట్కి వస్తే నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేసే పని పాప్కార్న్ తినడం. నాకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం, అది కూడా పెరి పెరి ఫ్లేవర్. అండ్ డీమార్ట్లో చీజ్ ఫ్లేవర్ బాగుంటుంది, సమ్ టైమ్స్ మసాలా ఫ్లేవర్ కూడా పెడతారు. లక్కీగా ఆ రోజు మసాలా ఫ్లేవర్ ఉంది, సో ఆగుతామా. ఇంకా నాకైతే వెంటనే తినేయాలనిపించి అదైతే పర్చేస్ చేశాను. మౌనిక ఎప్పుడు ఐస్ క్రీమే తీసుకుంటుంది. నాకు ఎందుకో ఐస్ క్రీమ్స్ అంతగా నచ్చవు. ఇది కొత్త సిస్టమ్ అనుకుంటా. ఆల్మోస్ట్ డిమార్ట్కి వచ్చి చాలా మంచి అయింది. నేను మంచిదనే చెప్పాలి, లేదంటే అక్కడే చాలా రష్ ఉండేది. ఇలా సపరేట్గా పెట్టారు కాబట్టి హ్యాజల్ ఫ్రీగా ఎవరికి వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. నా ఫేస్లో ఆనందం చూస్తే తెలుస్తుంది నాకు పాప్కార్న్ అంటే ఎంత ఇష్టమా అని చెప్పి. ఇంక అప్పటికే చీకటి అయ్యింది కదా అని చెప్పి పైకి అయితే వెళ్ళలేదు. పైన ఆల్రెడీ క్లోతింగ్, ఫుట్వేరే ఉంటాయి కదా. ఇంకా అంతగా ఇంట్రెస్ట్ రాలేదు మాకు. దట్టు డీమార్ట్ రాజమండ్రిలో పెట్టిన కొత్తల్లో ఫుట్వేర్ కలెక్షన్ చాలా బాగుండేది. వెళ్ళిన ప్రతిసారి ఒక్క పేరైనా ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు అంతగా ఏం బాగోట్లేదు. సో అందుకే ఇంక ఇంట్రెస్ట్ లేక ఇంటికైతే వెళ్ళిపోయాము. 2-3 ఐటమ్స్ కొనుక్కొని వచ్చేస్తాము అని చెప్పి మేము ఎన్ని తీసుకొచ్చామా అని చూపిస్తున్నాం అమ్మకి. ఫంక్షన్కి రిలేటెడ్గా కాకుండానే నాకు సంబంధించినవి కూడా తీసుకున్నాను. అంటే లైక్ ప్రోటీన్ ఫుడ్ అవి ఉంటాయి కదా, రాజ్మా, మఖానా, శనగలు, ఇలాంటివన్నీ కూడా ఎలాగో వచ్చాం కదా అని తీసేసుకున్నాము. చెప్పాలంటే ఫంక్షన్ హడావిడి వల్ల డైట్ అంతా ప్రాపర్గా ఫాలో అవ్వలేకపోతున్నాను. అంటే టైం టు టైం ఇది తినాలి, అది తాగాలి అనేది అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, తినేవైనా ఎలాగో హెల్దీగానే తింటాం కాబట్టి ఏం పర్వాలేదు అని నాకు నేనే చెప్పుకుంటూ ఉన్నాను అనమాట. షాపింగ్ చేయడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంటికి వచ్చాక ఏం కొన్నామా అని చూపించడానికి కూడా ఉంటది. ఈవెన్ అవి మనకి సంబంధించిన పర్సనల్ థింగ్స్ కాకపోయినా సరే, ఆ తర్వాత అవన్నీ ఎక్కడ పెట్టామంటే వస్తుంది చూడండి, ఎక్కడ లేని నీరసం అంతా అప్పుడే వస్తుంది. కొంతసేపు అయ్యాక పెడతాను అది ఇది అని చెప్పి బద్దకించేస్తాం మేమైతే. ఇక్కడ చాలా
ఎక్సైట్మెంట్ తో ఏమేమి తెచ్చామో అనేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాము. బౌంటీ చాక్లెట్ కూడా మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్, ఈవెన్ నాన్నకు కూడా చాలా ఇష్టం. ఇంకంతే అవన్నీ అందులో పెట్టేసి అలా పక్కకు తోసేసి ఏది నా పాప్కార్న్ ఏది అని చెప్పేసి ఇంకా దాని వైపుకి అయితే మనసు వెళ్ళిపోయింది. అమ్మ ఏమో ఒక పక్క నుంచి ఇప్పుడు తినే టైంలో అవన్నీ ఎందుకు రేపు తింది కానిలే అని అన్నా సరే, లేదు 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 నేను ఎలాగైనా ఇప్పుడు తినాల్సిందే అని చెప్పేసి ఓపెన్ చేసి అలా అని ఓపెన్ చేయకుండా అలా పెట్టుకున్నా సరే నెక్స్ట్ డేకి ఎందుకో పాప్కార్న్ మెత్తగా అయిపోద్ది. సో కొనుక్కున్న రోజే తినే చాలా మంత్స్ తర్వాత తింటున్నానేమో, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మొత్తానికి మా డీమార్ట్ షాపింగ్ అయితే అలా కంప్లీట్ అయింది.